ఉపరాష్ట్రపతి పదవికి పోటీ ఖాయమైంది. ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల తరపున పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి పేరుపై విపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో 1946 జూలై 8న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్య పూర్తి చేశారు. 1971 డిసెంబర్ 27న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది కె ప్రతాప్ రెడ్డి ఛాంబర్లో జూనియర్గా పనిచేశారు. 1988 ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా స్వల్పకాలం విధులు నిర్వర్తించారు సుదర్శన్ రెడ్డి. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు కార్యదర్శిగా కరెస్పాండెంట్గా పనిచేశారు. 1993-94 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993 జనవరి 8న ఉస్మానియా విశ్వవిద్యాలయం లీగల్ అడ్వైజర్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 డిసెంబర్ 5న ప్రధాన న్యాయమూర్తిగా గౌహతి హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011 జూలై 8న పదవి విరమణ పొందారు. ఎన్డీఏ కూటమి ఇప్పటికే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. దీంతో సిపి రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. हम सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है। मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिल के लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है। श्री बी सुदर्शन रेड्डी गारू is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court, and Judge of the Supreme Court.